సునంద గుండె బలంగా కొట్టుకుంటుంది. బయట నుండి వినిపిస్తున్న ఆ గీసే శబ్దం, లోపల కిచెన్లో టాప్ టాప్ అనే శబ్దాలు. ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వినేసేయండి. ద గోస్ట్ పార్ట్ 3. సుందర్ సునంద ఆ ఇల్లు చూశాక ఊరికి కొంచెం దూరంగా ఉంటుందని, ఒంటరిగా ఉండాల్సి వస్తుంది అనే విషయాన్ని మర్చిపోయి చాలా సంతోషపడ్డారు. 2 మనుషుల్ని పెట్టి ఇల్లంతా శుభ్రం చేయించి కడిగించారు. ఇల్లు వాడకం లేకపోవడం వలన రంగులు మాసిపోకుండా బాగున్నాయి. మంచి రోజు చూసుకొని సామాన్లు తెచ్చుకొని గృహప్రవేశం చేసేశారు. సామాన్లు రేపు సర్దుకుందామని భర్త చెప్పడంతో రాత్రి అయ్యేసరికి బాగా అలసిపోవడం వలన ఇద్దరు ఆదమర్చి నిద్రపోయారు. సుమారు అర్ధరాత్రి సమయంలో ఎవరో ఏడుస్తున్నట్లు వినిపించడంతో కిటికీ తెరిచి సునంద బయటకు చూసింది. బయట ఎవరో తలుపు గీస్తున్న శబ్దం. ఆమెలో భయం పెరిగింది. కిచెన్లో కూడా అటుక మీద టాప్ టాప్ అని ఆగి వస్తుంది శబ్దం. ఎందుకలా వస్తుందో హఠాత్తుగా నిద్రలేచిన సునందకి అర్థం కాలేదు. పక్కనే ఆదమర్చి పడుకున్న భర్త సుందర్ని లేపాలని అనుకుంది. కానీ ఉదయం నుండి అతను కూడా చాలా పనులు సాయం చేయడం వలన అలసిపోయి గాఢ నిద్రలో ఉండడం వలన లేపిన అతడు నిద్రలేచే స్థితిలో లేడు. మరి బయట నుంచి వినిపించున్న ఆ గొంతు ఎవరిది? సుందర్ ఏమయ్యాడు? తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ పార్ట్ అని కమెంట్ చేయండి.